దాదాపు అధ్యక్షునిగా మరి నన్ను ఎన్నుకొని నూతనంగా ఈనాడు మరి కుండా దేవయ్య పటేల్ రాష్ట్ర అధ్యక్షుడు నిజంగా కూడా వారు రావడం మరి ఇక్కడ ఎలక్షన్లు నిర్వహించాల్సింది అవసరం ఉంది అని మరి వారి పిలుపు మేరకే ఈ రాష్ట్ర అధ్యక్షులు కుండా దేవయ్య పటేల్ పిలుపు మేరకే ఇక్కడ ఎలక్షన్లు నిర్వహించబడ్డది. మరి ఈనాడు మరి ఏదైతే గ్రామీణ స్థాయి నుంచి మరి ఏదైతే గ్రామ అధ్యక్షులు ఉన్నారో కుల బాంధవులు మున్నూరు కాపులు గ్రామ శాఖ ఏదైతే మున్నూరు కాపు అధ్యక్షులు కార్యదర్శులు మండల అధ్యక్షులు మండల కార్యదర్శులు మరి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కూట్లతోని ఇవాళ మరి ఎన్నికైనటువంటి మరి ఎవరైతే మరి సెదలు సత్యనారాయణ పటేల్ గారిని ఈనాడు చాలా వరకు అందరూ కూడా జగిత్యాల జిల్లా మరి మున్నూరు కాపు ప్రజానికం అందరూ కలిసి మరి సంఘాల ద్వారా దాదాపు 90 మంది సభ్యులు దాదాపు అన్ని గ్రామాల నుంచి ఇలా ఆ సంఘాల ద్వారా ఎన్నికైన మరి అధ్యక్షులు సెదలు సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా తాజా మాజీ అధ్యక్షునిగా నిజంగా కూడా మరి మున్నూరు కాపు ప్రజల పక్షాన మా అందరు కుల బాంధవుల పక్షాన సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన మరి వారికి స్వాగతం పలుకుతూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో నిజంగా కూడా మా ఏదైతే జగిత్యాల జిల్లాలో దాదాపు 1,20,000 మంది మున్నూరు కాపులు ఉన్నారు అత్యధికంగా నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా ఒక బలమైన మరి సామాజిక మరి అభ్యర్థి ఉండాలన్నదే మరి ఈ ప్రాంత మున్నూరు కాపులు అందరూ కూడా ఆకాంక్ష కాబట్టి వారి వాయిస్ను కూడా వారి అభివృద్ధిని కూడా మున్నూరు కాపుల మరి ఏదైతే ఐక్యతను మరి అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలన్నదే మా అందరి ఆకాంక్ష అని మరొకసారి కూడా తెలుపుకుంటూ అదే కాకుండా మున్నూరు కాపులకు నిజంగా కూడా ఒక పక్క సంఘాన్ని కావచ్చు మరి ఇక్కడ ఏదైతే మరి ఇదివరకు విద్యార్థులకు సంబంధించింది కావచ్చు మా మున్నూరు కాపుల ఇందాక ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో కులాన్ని చాలా తక్కువగా చూపించి అది మా కులాన్ని పూర్తి సంఖ్యలో చూపించకపోవడం నిజంగా కూడా ప్రభుత్వాలు చాలా మమ్మల్ని వెనుకల చూసినాయి కాబట్టి అది కూడా మా ఇప్పుడున్న ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మా అధ్యక్షుని ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 50,000 మంది మున్నూరు కాపులు ఉన్నారు. నిజంగా 50,000 మందికి మరి అందరికీ కూడా వారికి విద్యాపరంగా కావచ్చు మరి ఉద్యోగ పరంగా కావచ్చు మరి రిజర్వేషన్ల పరంగా కావచ్చు అన్నీ కూడా మా జిల్లాకు మరి రావాలన్నా న్యాయం జరగాలన్నా కూడా మరి మా కులపరంగానే మా కుల బాంధవులతోనే మేము సాధించుకుంటామని మరొకసారి కూడా గుర్తు చేస్తూ మేము ఏదేమైనా చాలా ప్రజాబద్ధంగా నిజంగా కూడా అన్ని విధాల సత్యనారాయణ గారిని మరి అందరూ కూడా ఎన్నుకొని నిజంగా కూడా ఇవాళ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు సెదలు సత్యనారాయణ గారు మరి ఉపాధ్యక్షులు మరి రాజేష్ గారు అదేవిధంగా బండారి శంకరన్న గారు మరి ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి గారు మరి అందరూ కూడా ఇంకా చాలామంది రాలేదు. నిజంగా కూడా వారి బాడీకి ఏదైతే జిల్లా మొత్తం సంఘం ఉందో వాళ్ళందరికీ కూడా ప్రధానంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు దేవయ్య గారి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఇప్పటి వరకు అధ్యక్షత వహిస్తున్నటువంటి బాదినేని రాజేందర్ అన్న గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఎన్నిక జరిగింది పారదర్శకంగా. ఈ ఎన్నికలో ఎక్కడ కూడా స్వార్థానికి తావివ్వకుండా ఎలాంటి రాగద్వేషాలకు తావివ్వకుండా నిస్వార్థమైనటువంటి ఎన్నికల అధికారులను ఏర్పాటు చేయడం ఒక ఎత్తు. వారు కూడా నిష్పక్షపాతకంగా ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికలను జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి మున్నూరు కాపు సోదరులు
ఆయా గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్ద మనుషులు కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. వారికి మళ్ళొక్కసారి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను ముఖ్యంగా మా పూజ్యులు గౌరవనీయులు శ్రీ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే విప్పు గారి మనిషిగా నన్ను గుర్తించి మేడిపల్లి, కత్లాపూర్, కొరుట్ల, మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం, పల్లాపూర్ అందరూ కూడా ఒక్కటే పక్క ఉండి అట్లనే ఈ పక్క మా మల్లన్న, తిరుపతి అన్న, మల్రెడ్డి, ఇంకో మల్రెడ్డి, శ్రీపతి, సీను, సుధాకర్ వీళ్ళందరి సహాయ సహకారాలతోటి నేను ఈ విజయం సాధించడం జరిగింది. ఈ విజయం వెనుక నాకు సహకరించినటువంటి నా కుల సోదరులకు, కుల బంధువులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లనే అన్నగారు చెప్పినటువంటి మాటలను సూచన తప్పకుండా పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ ప్రభుత్వాల దృష్టికి కానీ తీసుకుపోయి సాధించడానికి ప్రయత్నం చేస్తా. వీరిని అందరినీ కూడా వీరి ఆదేశాల మేరకు వీళ్ళు చెప్పిన సలహాలు సూచనల మేరకు ఈ కార్యవర్గం పనిచేస్తుందని ఒకసారి మరోసారి తెలియజేస్తాను.